Namaste dear students, welcome to our video lesson about 3. In this lesson, we are going to learn something like have has, the uses of have has. Particularly, మనం తెలుగు వాళ్ళం. Okay, while learning English, we have a lot of confusion like have, has, be ఈ రెండింటి మధ్య పర్టికులర్లీ అంటే కొంతమందికి మాత్రమే లైక్ సపోజ్ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్లో ఉంది. షీ ఈజ్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్లో ఉంది. అండ్ షీ ఈజ్ హ్యాపీ, ఆమె హ్యాపీగా ఉంది. ఇక్కడ వరకు ఓకే. ఓకే, షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ అండ్ షీ ఈజ్ హ్యాపీ, రైట్. బట్ ఆమెకు కారు ఉంది, ఆమెకు ఇల్లు ఉంది. ఇక్కడ షీ ఈజ్ ఏ కార్, షీ ఈజ్ ఏ హౌస్ అని చెప్పలేం. ఎందుకంటే తెలుగులో మనకి ఎలా ఉంటుందంటే ఆమె హైదరాబాద్లో ఉంది, ఆమెకు ఇల్లు ఉంది, ఆమెకు హ్యాపీగా ఉంది, ఆమెకు కారు ఉంది, అన్నీ ఉంది 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 అని వస్తుంటాయి. కానీ ఈ రెండు ఉందీలు వేరువేరు. అంటే ఆమె హైదరాబాద్లో ఉంది, ఆమె హ్యాపీగా ఉంది. ఇవి బీ ఫార్మ్స్. అంటే బీ ఫార్మ్స్ అంటే ఏంటి? బీ ఫార్మ్స్ అంటే ఉండడం గురించి, అంటే ఒక ఫిజికల్గా ఒక ప్లేస్లో ఉండటం, లేదా ఒక స్థితి స్టేట్ ఆఫ్ బీయింగ్గా ఉండటం. ఇవి ఉండడం. అక్కడ మనం యామ్ ఈజ్ ఆర్లు యూజ్ చేస్తాం. అదే మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ప్రజెంట్లోకి యామ్ ఈజ్ ఆర్లను యూజ్ చేస్తాం. ఓకే, అంటే షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ అండ్ షీ ఈజ్ హ్యాపీ. ఇది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ ఆమెకు కారు ఉంది, ఆమెకు ఇల్లు ఉంది. ఎలా చెప్తాం? నిజానికి వీటిని పొసెషన్ ఫార్మ్స్ అంటారు. పొసెషన్ అంటే ఏదైనా కలిగి ఉండడం. ఫిజికల్గా ఒక ప్లేస్లో ఉండడం వేరు, దేనినైనా కలిగి ఉండడం వేరు. వీటన్నింటికి మనం ఉంది అనే చెప్పడం వల్ల చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ వస్తుంటాయి. ఆమెకు కారు ఉంది, ఆమె హైదరాబాద్లో ఉంది, ఆమెకు ఇల్లు ఉంది, ఆమె హ్యాపీగా ఉంది. కానీ ఆమెకు కారుంది, ఇల్లుంది అనేవి పొసెషన్ ఫార్మ్స్ అయితే, అంటే ఏదైనా ఒక కలిగి ఉండటం, దేనినైనా ఓన్ చేసుకుని ఉండటం అనే మీనింగ్తో మనం చెప్పేవి. ఆమె హైదరాబాద్లో ఉంది, ఆమె హ్యాపీగా ఉంది అనేది బీ ఫార్మ్స్ అయితే, ఆమెకు కారు ఉంది, ఆమెకు ఇల్లుంది అని చెప్పటం పొసెషన్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్లను యూజ్ చేస్తూ మనం చెప్తాం. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఐవి యూ దే హీ షీ ఇట్లతో హ్యావ్ ఆర్ హ్యావ్ గాట్, హీ షీ ఇట్లతో ఐవి యూ దేలతో హ్యావ్, హ్యావ్ గాట్, హీ షీ ఇట్లతో హ్యాజ్, హ్యాజ్ గాట్లు వస్తాయి. ఓకే, మనం హ్యావ్ అన్నా హ్యావ్ గాట్ అన్నా ఒకటే, హ్యాజ్ అన్నా హ్యాజ్ గాట్ అన్నా ఒకటే. అంటే వీ ఆఫెన్ యూజ్ గాట్ విత్ హ్యావ్ or has, especially in spoken English and in present. We often use got. ఈ గాట్ని మనం తరచుగా యూజ్ చేస్తుంటాం హ్యావ్, హ్యాజ్లతో, హ్యావ్ గాట్, హ్యాజ్ గాట్ అని. ఓకే, బట్ ఇట్ డజంట్ చేంజ్ ద మీనింగ్. అంటే ఈ గాట్ అనేది మీనింగ్ని చేంజ్ చేయదు. హ్యావ్ అన్నా హ్యావ్ గాట్ అన్నా, హ్యాజ్ అన్నా హ్యాజ్ గాట్ అన్నా ఒకటే. ఐ హ్యావ్ గాట్, షీ హ్యాస్ గాట్, వీ హ్యావ్ గాట్, ఓకే, హీ హ్యాస్ గాట్, ఏదన్నా ఒకటే. ఓకే, గాట్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. అండ్ ఇట్ డజంట్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ హ్యావ్, హ్యాస్, పొసెషన్. ఓకే, ఐ హ్యావ్ ఇస్ ఈక్వల్ టు ఐ హ్యావ్ గాట్, బట్ నాట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ అన్నా హ్యావ్ గాట్ అన్నా ఒకటే. సో ఈ హ్యావ్, హ్యావ్ గాట్లు ఏం చెప్తాయి మనకి అంటే ఐవి యూ దేతో హ్యావ్ ఆర్ హ్యావ్ గాట్, హీ షీ ఇట్లతో హ్యాస్ ఆర్ హ్యాస్ గాట్. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్లో మనం హ్యాస్ ఆర్ హ్యాస్ గాట్ని యూస్ చేస్తాం. ఓకే, సో ఈ హ్యావ్, హ్యావ్ గాట్లో మనకి యూజువల్గా పొసెషన్స్ని చెప్తాయి. అంటే ఏదైనా కలిగి ఉండటం, ఓన్ చేసుకొని ఉండటం. అండ్ రిలేషన్షిప్ని చెప్తాయి. రిలేషన్షిప్ అంటే హీజ్ మై ఫాదర్, ఇది కాదు, ఇది రిలేషన్షిప్పే. కానీ ఐ హ్యావ్ 2 brothers, షీ హ్యాస్ 2 sisters, షీ హ్యాస్ ఓన్లీ 1 brother. ఇవి రిలేషన్షిప్ని చెప్పడం. అండ్ ఇల్నెసెస్ చెప్తాయి. ఇల్నెసెస్ అంటే జబ్బులు, వ్యాధులు వంటివి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ కార్, ఇట్ హ్యాస్ గాట్ 4 doors. ఐ హ్యావ్ ఎ కార్, చూడండి ఐదో కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ ఆర్ ఐ హ్యావ్ గాట్ ఏదైనా పర్వాలేదు. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ గాట్ ఎ కార్, బోత్ ఆర్ ఈక్వల్. హ్యావ్ అంటారా హ్యావ్ గాట్ అంటారా అనేది దట్స్ అప్ టు యూ. అండ్ హ్యావ్ గాట్ ఈస్ వెరీ యూజువల్. హ్యావ్ గాట్ ఈజ్ వెరీ కామన్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. యూజువల్గా ఐ హ్యావ్ గాట్ ఎ కార్ అని అంటారు తప్ప ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ కార్ ఈజ్ ఆల్సో రైట్. Okay, I have got a car is also right. There is no difference and there is no change in meaning.
Okay, so I have a car, I have got a car. Both are equal. I have a car and it has, ఇక్కడ దేని ఇట్ అంటే ఎవరు, హీ షీట్లోకి వెళ్తుంది, ఎందుకంటే కార్ గురించి మాట్లాడుతున్నాం. ఐ అనేటప్పుడు నాకు కార్ ఉంది, ఐ హ్యావ్ ఏ కార్. తర్వాత ఇట్ అంటే మనం కార్ గురించి మాట్లాడతాం. ఇట్ హ్యాస్ ఆర్ ఇట్ హ్యాస్ గాట్ 4 doors. Of course, every car has got 4 doors, not only my car. Okay, just for example, I am telling this. I have a car and it has 4 doors. She has or she has got 2 brothers. ఆమెకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. షీ హ్యాస్ గాట్ 2 brothers. దే ఆల్ హ్యావ్ నైస్ హౌసెస్. చూడండి, అంటే షీ అండ్ హర్ 2 brothers హ్యావ్ గాట్ నైస్ హౌసెస్. దే ఆర్ ఇన్ హైదరాబాద్. సి, షీ హ్యాస్ 2 brothers. ఇది పొసెషన్ ఫామ్, కలిగి ఉండటం. ఓకే, దే ఆల్ హ్యావ్ నైస్ హౌసెస్. వాళ్ళందరికీ మంచి ఇల్లు ఉన్నాయి. దే ఆల్ హ్యావ్ నైస్ హౌసెస్. ఇది కూడా పొసెషనే. ఇక్కడ దే ఆల్ ఆర్ ఇన్ హైదరాబాద్. వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు, అది బీ ఫామ్లోకి వెళ్తుంది. సీ ద డిఫరెన్స్. దే ఆర్ ఇన్ హైదరాబాద్. షీ హ్యాస్ గాట్ 2 brothers అండ్ దే ఆల్ హ్యావ్ నైస్ అండ్ బ్యూటిఫుల్ హౌసెస్. ఓకే, ఇక్కడ యాబిజార్లకు హ్యావ్కి తేడా చూడండి. ఓకే, మనం ఖచ్చితంగా వీటిని తెలుసుకోవాలి. అండ్ యూ హ్యావ్, ఎవరికో ఫ్లర్ట్ చేస్తున్నారు ఒక అబ్బాయి. యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఐస్. నీకు మంచి కళ్ళు ఉన్నాయి అంటే నువ్వు మంచి కళ్ళను కలిగి ఉన్నావు అని చెప్తే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది వినటానికి. నీకు మంచి కళ్ళు ఉన్నాయి. యూ హ్యావ్ బ్యూటిఫుల్ హౌస్. డోంట్ స్టేర్ ఎట్ మీ విత్ దోస్ ఐస్, ఐఎమ్ స్కేర్డ్. యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఐస్. యూ హ్యావ్ లాంగ్ హెయిర్. ఇవి కూడా కలిగి ఉండటమే కదా, పొసిషనే కదా. కాబట్టి యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఐస్. డోంట్ స్టేర్ ఎట్ మీ విత్ దోస్ ఐస్. ఆ కళతో నన్ను అలాగ తదేకంగా ఇలా చూడకు. డోంట్ స్టేర్ ఎట్ మీ విత్ దోస్ ఐస్, ఐఎమ్ స్కేర్డ్. నాకు బాగా భయం వేస్తుంది. ఓకే, బిగ్ ఐస్ అండ్ బ్యూటిఫుల్ ఐస్. ఇలాగ తదేకంగా చూస్తూ ఉంటే డోంట్ స్టేర్ ఎట్ మీ, ఐఎమ్ స్కేర్డ్. ఓకే, అంటే నాకు భయం వేస్తుంది. ఇలా మనం చెప్తున్నాం. అంటే యూ హ్యావ్ బ్యూటిఫుల్ హౌస్. షీ హ్యాస్ గాట్ 2 brothers. దే హ్యావ్ హౌస్. ఇలా మనం చెప్తున్నాం. ఓకే, అండ్ పొసెషన్స్ అనుకున్నాం. అండ్ దెన్ దిస్ రిలేషన్, ఐ హ్యావ్ 2 brothers, ఇలాంటి రిలేషన్స్ అనుకున్నాం. అండ్ ఇల్నెసెస్ అంటే జబ్బులు, జ్వరాలు లాంటివి. ఓకే, వీటిని కూడా మనం హ్యావ్ యూజ్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తలనొప్పిగా ఉంది అంటే నేను తలనొప్పిని కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ హెడేక్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏ హెడేక్ అనే చెప్తారు, ఏ కోల్డ్ అనే చెప్తారు, ఏ ఫీవర్, ఏ కాఫ్, ఇలాగే చెప్తారు. ఓకే, సో ఐ హ్యావ్ ఏ హెడేక్, ఐ హ్యావ్, ఆర్ యూ కెన్ సే ఐ హ్యావ్ గాట్ ఏ హెడేక్. I have a headache or I have got a headache. They have a cold. They to kabatti have or have got. They have got cold. And she has a cough. She has a cough. ఆమెకు దగ్గుంది. She has a cough. అంటే ఐవి యూ దేలతో హ్యావ్ ఆర్ హ్యావ్ గాట్, హీ షీ ఇట్లతో హ్యాజ్ ఆర్ హ్యాస్ గాట్. అంటే పాజిటివ్స్ చెప్తున్నప్పుడు. ఓకే, సో ఈ హ్యావ్ అండ్ హ్యావ్ గాట్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. అతను హైదరాబాద్లో ఉన్నాడు అంటే బీ ఫామ్, అతనికి కారు ఉంది అంటే పొసిషన్ ఫామ్. ఓకే, ఈమె వైజాగ్లో ఉంది, ఈమె హ్యాపీగా ఉంది అంటే బీ ఫామ్. ఆమెకు కారు ఉంది, ఇల్లు ఉంది అంటే పొసెషన్ ఫామ్స్. ఆమెకు బ్రదర్స్ ఉన్నారు, పొసెషన్ ఫామ్స్. ఈ రెండింటికి ఏది బీ ఫామ్, ఏది పొసిషన్ అనేది జాగ్రత్తగా తెలియాలి. Okay, let us see some examples with have and has. I have a beautiful car and I have a nice house with nice garden. I have a beautiful house. I have a beautiful car and nice house with nice garden. Okay, it's a dream. I don't have. Okay, this house has got big rooms. ఎక్కడికో వెళ్ళి చెప్తున్నాం మనం. This house has got, house కదా, house అంటే he sheetలోకి వస్తుంది. This house has got big rooms. చిన్న చిన్న రూమ్స్లో ఉన్నాం మనం. దిస్ హౌస్ హెస్ గాట్ బిగ్ రూమ్స్. వీఆర్ లివింగ్ ఇన్ స్మాల్ రూమ్స్. దిస్ హౌస్ హ్యాస్ గాట్ బిగ్ రూమ్స్. దే హ్యావ్ 2 children. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ పీపుల్. ఓకే, దే హ్యావ్ 2 children. బోత్ ఆర్ క్యూట్ అండ్ నాటీ.
దే హ్యావ్ టూ చిల్డ్రన్. దే కాబట్టి హ్యావ్, దే హ్యావ్ గాట్, both are equal. They have two children and both are cute and naughty. I can't read this book. Some of my friends has given me a book. Okay, it's a big book. Okay, now I'm saying I can't read this book, though it's good. Okay, I can't read this book because it has 500 pages. It has, or it has got 500 pages. I can't read this book now. Take the book back. I can't read. Okay, they have really a nice, they have really a nice house and they have a lot of money. Okay, in America, they are settled in America and they are in America. Okay, they have really a nice flat there and they have a lot of money. చూడండి, దే హ్యావ్ రియల్లీ ఎ నైస్ ఫ్లాట్ హ్యావ్ అంటే అక్కడ వాళ్ళకి మంచి ఫ్లాట్ ఉంది. ఓకే, అండ్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ, బాగా డబ్బులు ఉన్నాయి ఇక్కడ. దే కాబట్టి దే హ్యావ్ గాట్ ఎ నైస్ ఫ్లాట్, దే హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇలా మనం ఈ హ్యావ్ అండ్ హ్యావ్ గాట్లను యూస్ చేస్తాం. ఓకే, సో మరి ఏది నేర్చుకున్నా మనం? నెగటివ్స్ నేర్చుకోవాలి, క్వశ్చన్స్ నేర్చుకోవాలి అనుకున్నాం కదా. లైక్ ఎలా చెప్తాం నెగటివ్స్? హ్యావ్, హ్యాస్, గాట్. వీటికి నెగటివ్స్ రెండు రకాలుగా చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉంది అని చెప్పినప్పుడు ఐ హ్యావ్, షీ హ్యాస్, ఐ హ్యావ్ గాట్, షీ హ్యాస్ గాట్. కానీ లేదు అని కూడా చెప్పాలి కదా. నాకు కారు లేదు, మాకు ఇల్లు లేదు, ఓకే, అతనికి జుత్తు లేదు, ఇవన్నీ కూడా చెప్పాలి కదా. సో అటువంటప్పుడు మనం నెగటివ్స్ని ఎలా చెప్తామంటే సింపుల్ ఐవియు దేలతో డోంట్ హ్యావ్ అని చెప్పటం ఒక రకం మార్గం, లేదా హ్యావ్ నాట్ గాట్ అని చెప్పటం మరో రకం. ఎట్ ద సేమ్ టైం హీ షీట్లతో డజంట్ హ్యావ్ అని చెప్పడం. ఓకే, పాజిటివ్ అయితే హ్యాజ్ అని చెప్తున్నాం, కానీ నెగిటివ్లోకి వచ్చేసరికి డజంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ రావాలి మళ్ళీ వీళ్ళతో కూడా. అంటే డోంట్ హ్యావ్ ఐవియు దేలతో, డజంట్ హ్యావ్ హీ షీట్లతో, ఆర్ హ్యావ్ నాట్ గాట్ వాళ్ళతో, హ్యాజ్ నాట్ గాట్ ఇక్కడ. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెగిటివ్ని ఐవియు దేలతో డోంట్ హ్యావ్ నాట్ గాట్, హీ షీట్లతో డజంట్ హ్యావ్ ఆర్ హ్యాస్ నాట్ గాట్. 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది ఎలా. ఓకే, హీ హ్యాస్ బీన్ అన్ ఎంప్లాయీ ఫర్ మోర్ దెన్ 20 years బట్ దే డు నాట్ హ్యావ్ ఎ హౌస్. ఎవరి గురించో మాట్లాడుతున్నాం. హీ హ్యాస్ బీన్, ఇక్కడ చూడండి, హీ హ్యాస్ బీన్, ఇది మనం వేరేగా నేర్చుకుందాం. హీ హ్యాస్ బీన్ అన్ ఎంప్లాయీ ఫర్ మోర్ దెన్ 20 years. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 20 years as a government employee. బట్ లేదు, ఏమిటి లేదు, వాళ్ళకి ఇల్లు లేదు. ఇల్లు లేదు అని చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? దే అంటే అతను, అతని ఫ్యామిలీ, దే డు నాట్ హ్యావ్ ఆర్ డోంట్ హ్యావ్, దే డోంట్ హ్యావ్ ఆర్ దే హ్యావ్ నాట్ గాట్ ఏ హౌస్. దే డు నాట్ హ్యావ్ ఏ హౌస్ ఆర్ దే హ్యావ్ నాట్ గాట్ ఏ హౌస్. Okay, let us take one example with the he sheet. She has not got a car. She doesn't have a car. She ఇంకేం లేదు, she has not got a car అంటే ఆమెకు కారు లేదు. She doesn't have a car. ఆమెకు కారు ఉందంటే she has a car, she has got a car. ఆమెకు కారు లేదు అంటే she doesn't have a car, she has not got a car. ఇలా మనం చెప్తాం. ఓకే, అని ఏదైనా ఒకటే. దే డు నాట్ హ్యావ్, షీ డస్ నాట్ హ్యావ్. దే హ్యావ్ నాట్ గాట్, షీ హ్యాస్ నాట్ గాట్. ఓకే, అండ్ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. షీ హ్యాస్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 years. ఆమెకి పెళ్ళయి 10 సంవత్సరాలైంది. షీ హ్యాస్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 years బట్ అన్ఫార్చునేట్లీ షీ డజంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ ఆర్ షీ has not got any children. She has been married for 10 years. We don't know whose problem it is. Okay, they have been married. She has been married for 10 years but she doesn't have any children or she has not got any children. Okay, ఇలా మనం do not have not got, doesn't have, has not got చెప్పొచ్చు. And he has got a sister. He has got, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? He has got a sister but he doesn't have or he has not got any brothers. అర్థమైంది?
నెక్స్ట్ హీస్ అన్ ఆఫీసర్. we're talking about someone. He is an officer, B form. But he doesn't have common sense. He doesn't have common sense. He's an officer, okay, highly educated, well educated, but he doesn't have common sense. ఓకే, అంటే ఏదైనా ఉంది అని చెప్తే ఐవి యూజర్తో హ్యావ్ గాట్, లేదు అని చెప్పాలంటే డోంట్ హ్యావ్ నాట్ గాట్. అదే హీ షీట్లతో అయితే ఉంది అని చెప్పాలంటే హ్యాస్ గాట్, లేదు అని చెప్పాలంటే డజంట్ హ్యాస్ నాట్ గాట్. అర్థం కాకపోతే నేను ఫాస్ట్గా చెప్తున్నాను అనిపిస్తే మీరు ఇంకోసారి చూడండి వీడియోని, అర్థం అయ్యేంత వరకు అంటిల్ యూ అండర్స్టాండ్ యూ హ్యావ్ టు వాచ్. ఓకే రైట్. అయితే ఈ హ్యాస్లు జనరల్గా మనం దీన్ని చెప్పడానికి యూజ్ చేస్తాం, కానీ వి యూజ్ దీస్ టూ వర్డ్స్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ఎ లాట్ ఆఫ్ కామన్ ఎక్స్ప్రెషన్స్ లైక్ have a coffee, like that. అంటే we use these two words to express a lot of common expressions to talk about actions. చాలా యాక్షన్స్ని హ్యాస్ మనం కలిగి ఉండడమే గురించే కాదు, నిజానికి చాలా రకాలుగా హ్యాస్లను యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తినడం అనే మీనింగ్తో హ్యాస్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఐ యూజువలీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 ఎవ్రీ డే. ఐ యూజువలీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 ఎవ్రీ డే. 8 AM అనక్కర్లా, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ పొద్దునే చేస్తాం కాబట్టి ఇక్కడ ఎట్ 8 ఎవ్రీ డే. ఐ యూజువలీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ ఈట్ అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. అండ్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ టు ఈట్? వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ టు ఈట్? ఏదైనా తినాలనుకుంటున్నారా? ఇఫ్ హీ కమ్స్ వీ విల్ హ్యావ్ ఎ పార్టీ. అతను వస్తే ఇఫ్ హీ కమ్స్ వీ విల్ హ్యావ్ ఎ పార్టీ అంటే ఇక్కడ హ్యావ్ని ఎలా యూజ్ చేస్తాం చూడండి. తినడం అనే మీనింగ్, మంచి పార్టీ చేసుకుంటాం అంటే తింటాం, తాగుతాం. ఓకే, సో ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఇక్కడ తింటాం, ఇలా తినడం అనే మీనింగ్తో హ్యావ్ని యూజ్ చేస్తాం. వీ ఆల్వేస్ హ్యావ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. వీ ఆల్వేస్ హ్యావ్ ఇడ్లీ. సమ్టైమ్స్ వీ హ్యావ్ ఉప్మా. ఓకే, వీ ఆల్వేస్ హ్యావ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. సమ్టైమ్స్ వీ హ్యావ్ ఉప్మా ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇలా మనం తినడం అనే ఉద్దేశంతో మనం హ్యావ్ని యూజ్ చేస్తాం. అండ్ స్నానం చేయటం కూడా ఈ హ్యావ్తో చెప్తాం. ఓకే, గో అండ్ హ్యావ్ ఎ షవర్, గో అండ్ హ్యావ్ ఎ బాత్, ఇలా మనం చెప్తాం. అండ్ ఐఎమ్ గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ షవర్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ షవర్ అంటే తినడం, తాగటం కూడా హ్యావ్తో చెప్తున్నాం. వీటన్నిటిని నోట్స్గా రాసుకోండి. అండ్ ఇవి మాత్రమే కాకుండా తాగటం అనే మీనింగ్తో కూడా హ్యావ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎవరో ఇంటికి వస్తే మనం హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటే కప్ ఆఫ్ కాఫీని కలిగి ఉండని కాదు కదా, ఎ కప్ ఆఫ్ కాఫీ తాగండి, ఒక టీ తాగండి. హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ. మై ఫాదర్ హ్యాస్ కాఫీ. చూడండి, మై ఫాదర్ హ్యాస్ కాఫీ at 8 o'clock every day, every morning. Okay, she doesn't have any tea or coffee. She doesn't have, ఇక్కడ మళ్ళీ నెగిటివ్ తెచ్చాను. She doesn't have any tea or coffee in the morning. She has lunch at 10:30. ఇది కూడా తినడం తాగడం. She doesn't have any coffee or tea, but she has lunch at 10:30. She doesn't have any coffee, tea in the morning. Have a cup of coffee or tea. ఇది కూడా అంటే ఇలా మనం హ్యావ్ని తినడం, తాగడం, స్నానం చేయడం గురించి కూడా యూజ్ చేస్తాం. అంతేనా? ఇంకా చాలా ఎక్స్ప్రెషన్స్ హ్యావ్తో చెప్తాం. హ్యావ్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ లంచ్, హ్యావ్ డిన్నర్, హ్యావ్ టీ ఆర్ కాఫీ, జ్యూస్, హ్యావ్ కూల్ డ్రింక్, హ్యావ్ ఎ డ్రింక్, హ్యావ్ సంథింగ్ టు ఈట్, ఆర్ హ్యావ్ సంథింగ్ టు డ్రింక్, అండ్ హ్యావ్ బ్రెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఐ హ్యావ్ బ్రెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అన్నా, లేకపోతే ఎవరికో చెప్తున్నప్పుడు కూడా హ్యావ్ బ్రెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, హ్యావ్ నాన్ వెజ్ ఫర్ లంచ్, హ్యావ్ ఏ వాష్, హ్యావ్ ఏ బాత్. అంటే ప్రతిసారి సజెషన్ కదా, హ్యావ్ ఏ బాత్, ఐ హ్యావ్ ఏ బాత్, ఐ హ్యాడ్ ఏ బాత్ అంటే ఇవన్నీ కూడా ఈ హ్యావ్తోనే చెప్తుంటాం. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డ్రింక్, కాఫీ, టీ, కూల్ డ్రింక్. ఓకే, ఇలా దేని గురించి చెప్తున్నా హ్యావ్ని యూజ్ చేస్తుంటాం. హ్యావ్ ఎ వాష్, ఓకే, హ్యావ్ ఎ బాత్, స్నానం, హ్యావ్ ఎ షవర్, స్నానం, హ్యావ్ ఎ గుడ్ టైం, మనందరికీ తెలిసింది. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గుడ్ టైం అంటే ఒక మంచి రోజు నీకు ఉండాలి. ఓకే, హ్యావ్ ఎ గుడ్ టైం, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ నైస్ టైం, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, have a nice party, have a nice holiday,
ఇక్కడ ఎవరో వెళ్తుంటే హ్యావ్ ఎ నైస్ హాలిడే, హ్యావ్ ఎ గుడ్ ట్రిప్, హ్యావ్ ఎ గుడ్ జర్నీ, హ్యావ్ ఎ గుడ్ ట్రైన్, హ్యావ్ ఎ గుడ్ ఫ్లైట్, హ్యావ్ ఎ గుడ్ కాన్వర్సేషన్, హ్యావ్ ఎ నైస్ కాన్వర్సేషన్, హ్యావ్ ఎ బేబీ. అంటే హ్యావ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నామో చూడండి. ఓకే, అంటే వీటన్నింటినీ మనం ఈ హ్యావ్ హ్యాజ్లతో యూజ్ చేస్తాం. సమ్రైజ్ చేద్దామండి. హ్యావ్ని పాజిటివ్లో కలిగి ఉండటం ఎలా చెప్తారో నేర్చుకున్నాం, నెగిటివ్లో ఎలా చెప్పాలో నేర్చుకున్నాం, హ్యావ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారో నేర్చుకున్నాం, హ్యావ్తో స్నానం చేయటం గురించి, తినటం గురించి, తాగటం గురించి ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఓకే, దీంతో ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆ ఎక్సర్సైజ్ని చేయండి. ఓకే, ఆన్సర్స్ వచ్చినప్పుడు ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.